అలాంటి చీరలు నువ్వెన్నైనా కొనిస్తావు. నేనంటున్నది అది కాదు. వ్రతం చేసుకున్నప్పుడు అలా జరగడం మంచిది కాదు. అయితే మనం మళ్ళీ వ్రతం చేసుకుందాం. నేను మళ్ళీ నీకు చేరిస్తాను, ఓకేనా? అది కాదు మామా. మరేం చేయాలి చెప్పు? దీనికి పరిష్కారం ఏంటి? నేనొకటి అడుగుతాను, నువ్వేమనుకోవుగా? ఏమనుకోను, అడుగు. అడిగిన తర్వాత కాదనకూడదు. నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానా? రేపు మనం గుడికి వెళ్దాం మామా. ఎందుకు? చీర కాలిపోయినప్పటి నుంచి నా మనసు కీడు శంకిస్తోంది. గుడికి వెళ్ళి పూజ చేస్తే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది కదా. గుళ్ళో పూజ చేస్తే నీ భయం పోతుంది అంటే తప్పకుండా వెళ్దాం. అయినా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మనసు పాడు చేసుకొని బెంగపడితే ఎలా సీత? నీకు తెలీదు మామా, ఏదైనా ప్రమాదం జరిగేటప్పుడు, ఆపదలు వచ్చేటప్పుడు దేవుడు మనకు ముందే ఏదో రూపంలో సూచన ఇస్తాడు. అది గ్రహించి మనం పరిహారం చేసుకుంటే ఏ ప్రమాదం ఉండదు. ఓకే సీత, నువ్వెలా అంటే అలా. రేపు నేను నీతో గుడికొస్తున్నాను. హ్యాపీనా? థాంకు మామా. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? మేమిద్దరం జన్మ జన్మలకి విడిపోకూడదని మా పేర్ల మీద గట్టిగా అర్చన చేయండి పంతులు గారు. అలాగేమ్మా. చాలా గట్టి కోరికే. మీ పేర్లు గోత్రం చెప్పండమ్మా. నా పేరు రామ్, తన పేరు సీత. హా, వశిష్ఠ గోత్రం. రాముడు సీత పేర్లు చక్కగా కలిశాయి. మీ జంట కూడా సాక్షాత్తు ఆ సీతారాముళ్లా ఉన్నారు. కానీ ఏమైంది పంతులు గారు? మీరంత గట్టిగా కోరడానికి కారణం ఏమైనా ఉందా అమ్మా? ఉంది పంతులు గారు. నిన్న మా ఇంట్లో సుమంగళి వ్రతం చేసుకున్నాను. ఈయన నాకిచ్చిన చీర కాలిపోయింది. అయ్యో, పెద్ద అపచారమే జరిగిందమ్మా. అప్పటినుంచి తను భయపడిపోతుంది పంతులు గారు. మీరేమైనా పరిష్కారం చెప్తారేమోనని వచ్చాము. తప్పకుండా చెప్తాను బాబు. ముందైతే మీ ఇద్దరి పేర్ల మీద అర్చన చేస్తాను. ఇక మేం జీవితంలో విడిపోం కదా పంతులు గారు. అలా ఏ జంటకు ఏం చెప్పలేమమ్మా. ఆ సీతారాముడికే ఎడబడి తప్పలేదు. కంగారు పడకండమ్మా. భార్యాభర్తలు కలిసి ఉండటానికి రకరకాల పూజలున్నాయి. అందులో నాకు తెలిసింది ఒకటి చెప్తాను. ఈ సాయంకాలం సూర్యాస్తమం అవుతున్నప్పుడు ఈ ప్రమిదల నిండుగా నూనె పోసి ఒత్తులు వేసి అఖండ దీపం వెలిగించి మీ ఇంటి తులసికోట ముందు పెట్టండి. మీరొక దీపం, అబ్బాయి ఒక దీపం వెలిగించాలి. ఈ దీపాలు తెల్లవార్లు అనగా రేపు సూర్యోదయం వరకు వెలుగుతూనే ఉండాలి. అలా చేస్తే మేం విడిపోం కదా పంతులు గారు. మీరు కలకాలం కలిసి ఉండటానికి ఇదో పరిష్కారం అమ్మా. కానీ ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది. ఏంటి పంతులు గారు? రాత్రి వెలిగించిన దీపాలు పొద్దున వరకు వెలుగుతూనే ఉండాలి. దీపాలు కొండెక్కితే ఇద్దరూ విడిపోయి దూరమయ్యే పరిస్థితి వస్తుందమ్మా. అర్చన, ఈ రోజు నైట్ రామ్ సీత తులసి కోట దగ్గర 2 అఖండ దీపాలు వెలిగించబోతున్నారన్నమాట. సీత చీర కాలిపోయినందుకు కీడు జరుగుతుందని సీత తెలివిగా ముందే జాగ్రత్త పడింది మహా. సుమతక్క ఇచ్చిన సలహాతో గుడికి వెళ్లి పంతులుగారితో పరిష్కారం తీసుకొనొచ్చింది. అది పరిష్కారం కాదర్చన, సీతకు అగ్ని పరీక్ష. సీతని ఇంకా భయపెట్టడానికి మనకి దొరికిన గొప్ప అవకాశం. ఏమంటున్నావు మహా? ఆ సీతనెలా భయపెడతాం? వెరీ సింపుల్. ఈ రోజు రాత్రికి రామ్ సీత తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తారు. గాల్లో ఆ దీపాలు పెట్టి
దేవుడా నువ్వే దిక్కు అని వెళ్ళి పడుకుంటారు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రి మనం ఎవ్వరికీ తెలియకుండా వెళ్ళి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాం. తెల్లవారిన తర్వాత అక్కడికి వెళ్ళి తన దీపం ఆరిపోయినందుకు ఏడుస్తున్న సీతను ఏమీ తెలియనట్టు పరామర్శిద్దాం. ఈ దీపాల గొడవ ఏంటి అని అడుగుదాం. సీత అబద్ధం చెప్పలేక నిజం దాయలేక ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తుంది. అది చూసి మనం ఎంజాయ్ చేద్దాం. ఎలా ఉంది ప్లాన్? అంతా బానే ఉంది కాని నాదొక డౌట్ మహా. సీత పెట్టిన దీపం దానంతటికదే ఆరిపోతే సీత వల్ల గొడవ వచ్చి రామ్తో విడిపోతుంది కాని మన వార్పేస్తే విడిపోతుందా? దీపము మనం ఆర్పిన సంగతి మనకి తెలుసు కాని రామ్కి తెలియదు కదా. సీత పెట్టిన దీపం ఆరిపోయింది కాబట్టి సీత వల్ల గొడవలు వస్తాయని రామ్ని రెచ్చగొడదాం. గొడవ రాకముందే సీతని పంపించేస్తే ప్రశాంతంగా ఉండొచ్చని రామ్కి నచ్చ చెప్దాం. సూపర్ మహా. గొడవ పడ్డం రామ్కి కూడా ఇష్టం ఉండదు కాబట్టి సీతని ఇంట్లోంచి పంపించేస్తాడు. అంత ఈజీగా రామ్ సీతని పంపించడు. అది జరగాలి అంటే మనమే ఒక గొడవని క్రియేట్ చేసి అది సీత వల్లే జరిగిందని రామ్తో చెప్పాలి. కానీ అది బలమైన గొడవ కావాలి. అప్పుడే రామ్ సీతని వదిలేస్తాడు. ఓకే మహా. ముందైతే ఈ రాత్రికి ఆ సీత దీపాన్ని ఆర్పేద్దాము. తెల్లారాక దాని జీవితం ఆర్పేద్దాం.